నెల్లూరుకు దక్షిణ ఆగ్నేయంగా 120 కిలోమీటర్ల పై చిలుకు చెన్నైకి సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతంగా వాయుగుండంగా బలహీనపడుతున్నప్పటికీ దిత్వా తుఫాను ప్రభావంగా నెల్లూరులో రాత్రి నుంచి ఎడతెరపలేని కుండపోత వర్షం కొనసాగుతుంది. 12 గంటల వ్యవధిలో గరిష్టంగా దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాత్రంతా పిడుగుపాటు శబ్దాలు, ఉరుములతో కూడిన మెరుపులతో నెల్లూరు వాసులకు కంటి మీద కునుకులేని పరిస్థితి ఏర్పడింది. ఎడతెరపలేని భారీ వర్షం కొనసాగుతుంది. కోవూరు, నెల్లూరు నగరం, రూరల్, కొడవూరు సమీప ప్రాంతాలలో అధిక వర్షపాతం నమోదైంది. తుఫాను ప్రభావం నుంచి ఉపశమనం కలగడంతో కుండపోత వర్షం నుంచి మోస్తరు వర్షం, జల్లులు ఎడతెరిపి లేకుండా కొనసాగుతున్నాయి. దిత్వా తుఫాను ప్రభావంతో తిరుపతి జిల్లాలో ఎడతెరపలేని వర్షం కురుస్తోంది. తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి ఎడతెరపలేని వర్షం పడుతోంది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దిత్వా తుఫాను నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.